తిరుపతిలో డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సంతకాలు లేకుండానే లోన్లు తీసుకుని ఆ లోన్లు తాము కట్టాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రాలో సుమారు ₹1,30,00,000 అవినీతి జరిగిందని బ్యాంక్ అధికారులతో మెప్మా అధికారులు కుమ్మక్కై తమ సంతకాలు ఫోర్జరీ చేశారని డ్వాక్రా మహిళలు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి కలెక్టరేట్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. ఏదైతే మొత్తం మీద తిరుపతి మెప్మా ఇటు డ్వాక్రా సంఘాల్లో అవినీతి జరిగిందంటూ డ్వాక్రా సంఘానికి సంబంధించినటువంటి మహిళలు పెద్ద ఎత్తున తిరుపతి కలెక్టరేట్కి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సుమారు ₹1,40,00,000కు పైగా వారి సైన్లు లేకుండా, అంటే డ్వాక్రా సంఘానికి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి వాళ్ళ సంతకాలు లేకుండా పూర్తిగా ఈ మెప్మాకి సంబంధించినటువంటి అధికారులే స్వాహా చేశారని చెప్పేసి ఇక్కడ మహిళలు అయితే ఆరోపిస్తున్నారు. వారైతే మన ముందున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి అమ్మా, ఏం జరిగింది? ముఖ్యంగా ఈ మెప్మాకి సంబంధించి మీ డ్వాక్రా సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలు జరిగినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఏం జరిగింది? సార్, మేము డోక్రా మహిళలు, మేమందరూ కూడా, మా వాళ్ళందరూ కూడా సింగిల్ ఉమెన్స్ కూడా చాలామంది ఉన్నారు. అయితే డోక్రా మహిళ నుంచి ఆర్పీ వాళ్ళు అనేవాళ్ళు, ఆ స్టాఫ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా బ్యాంక్లో లోన్లు ఇప్పించి వీళ్ళు సంతకాలు లేకుండా 40 సంతకాలు చేసి మొత్తం మీద చాలా లక్షల్లో డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకున్నారు. కానీ బ్యాంక్కి అయితే వెళ్ళలేదు. ఆ ప్రాబ్లమ్స్ మీద మా డోక్రా మహిళలందరూ వచ్చి ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయబోతున్నాం సార్. అంటే మీరు చెప్పండి అమ్మా, అంటే మీరు కూడా ఏదైతే డబ్బులు ఎంతో డబ్బులు కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి మీరు ఈ డ్వాక్రాలో కట్టిన డబ్బు మీది ఇక్కడ చేరలేదంటే మీకు ఎలా అనిపిస్తుంది? సార్, మేము మ్యాక్సిమం 1,80,000 ఇప్పుడు మా మీద పడింది సార్. అప్పు ఒక్కొక్కరి మీద ఒక గ్రూప్కే 12.5 లక్ష పడింది సార్, 10 మందికి కలిపి. ఇంకా అందులో పొదుపులు అన్నీ ఉన్నాయి. మేము కష్టపడి గవర్నమెంట్ మాకేదో సహాయం చేస్తుందని కష్టపడి మేము కట్టి అందులో మాకేదో ₹1 మిగులుతుంది అనుకుంటే వీళ్ళు మెగ్మా వాళ్ళు కానీ అందరూ కలిసి, బ్యాంక్ వాళ్ళు కానీ అందరూ కలిసి ఒకరి సంతకాలు లేకుండానే, మనుషులు లేకుండానే సంతకాలు ఫోర్జరీ చేసి లోన్ డిక్లరేషన్ ఫాములు కూడా వేరే సంఘాలవి పెట్టి మనుషుల్ని మార్చి, ఫొటోస్ మార్చి స్కామ్ చేసి మా మీద లోన్లు తీసేసుకొని ఇప్పుడు లోన్ మాకు ఇచ్చింది తక్కువే, వాళ్ళు తీసుకునేది ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న వాటిని కూడా మేమే కట్టాలి అనేసి బ్యాంక్ వాళ్ళు మాకు ప్రెజర్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా చెప్పండమ్మా, అంటే ఎవరు మిమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నారు? అంటే ప్రధానంగా మీరు డబ్బులు కట్టాలి అని చెప్పేసి ఏ సిస్టమ్? అంటే ముఖ్యంగా వీళ్ళు మెప్మాలు కావచ్చు, డ్వాక్రాకి సంబంధించినటువంటి ఎన్నో సంఘాలు ఉన్నాయి. అంటే మీరు ఎంతమంది గ్రూప్ ఉన్నారు? వాళ్ళు ఎవరెవరికి మీద ఇట్లా పడింది? 46 సంఘాలు ఉన్నాయి ఇవి, కానీ 32 సంఘాలకు మాత్రమే అన్యాయం జరిగింది. దాంట్లో బ్యాంక్ మేనేజర్లు మమ్మల్ని కట్టమని నోటీసులు పంపిస్తూ ఉంటారు. ఏం చెప్తున్నారు? అంటే ఎంత డబ్బు కట్టాలంటున్నారు? మేము తీసుకునేది మాకు వచ్చి 18 లక్షలు కట్టమంటున్నారు ఒక్కొక్క గ్రూప్. మాకు ఈ కండానే 18 లక్షలు ఇచ్చినామని చెప్పి ప్రోజరీ సంతకాలు చేసి ముందుగానే లోన్ తీరిపోయి 6 నెలలు, సంవత్సరం ఉన్నా కానీ అది చెప్పకుండా మళ్ళీ లోన్లు పెట్టి ఎగస్ట్రాగా అదంతా డబ్బులు తీసుకొని తినేసి ఇప్పుడు మీరు ఇంతంత కట్టాలని చెప్పి అన్ని గ్రూపులకి కలిసి ₹1,30,00,000 దాకా వాళ్ళకు తేల్చి ఇప్పుడు మీరు కట్టరా నోటీసులు పంపించి మా పీకల మీద కూర్చున్నారు. మేము ఇప్పుడు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది మాకు. మీరు చెప్పండమ్మా, అంటే ముఖ్యంగా ఏదైతే ఇటువంటి జరుగుతున్నాయి, ముఖ్యంగా ఏదైతే జిల్లా కలెక్టర్ని కూడా కలిశారు, ఏమన్నారు ఆయన? ముఖ్యంగా ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, మేమంతా చూసుకుంటాము, లాస్ట్ మండే వచ్చి ఇస్తే 3 డేస్లో రాండి అంటే వచ్చాం సార్. వస్తే కొద్దికి ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు సీఎం మీటింగ్ ఉంది, 3 డేస్ ఇది లేట్ ప్రాసెస్, అంత తొందరగా జరగదు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వచ్చి మాట్లాడతాము అంటున్నారు సార్. అంటే ముఖ్యంగా మీరు చెప్పండి, ఒకటే మాట అంటున్నా, అంటే ఏదైతే ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతోంది? అంటే ముఖ్యంగా ఎన్ని రోజులు, ఇప్పుడు ఇప్పటికే నెల రోజుల నుంచి జరుగుతోంది అని చెప్పేసి అని అంటున్నారు. ఎన్ని రోజుల నుంచి? 2022 నుంచి జరుగుతుంది సార్. మా సభ్యులకైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుందని తెలియదు. బ్యాంక్ వాళ్ళు నోటీస్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ మేలుకున్నారు సార్. ఇప్పుడు మేలుకొని ఇప్పుడు అడిగితే ఇప్పుడు నెల నుంచి ఆవిడ ఎస్కేప్ అయిపోయారు. అందుకని ఇప్పుడు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం సార్. కలెక్టర్ గారు ఇప్పుడు కేసు పెట్టమని చెప్పారు, కేసు పెడుతున్నాం. థ్యాంక్ యూ సార్. అంటే పోయిన నెల నుంచి, అంటే చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పటికీ పూర్తిగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ముఖ్యంగా మెప్మాకు సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా అవకతవకలు చేయడమే కాకుండా ముఖ్యంగా ఏదైతే బ్యాంకు వాళ్ళు, అంటే బ్యాంకు వాళ్ళ సహకారంతో పూర్తిగా ₹1,30,00,000 దాకా వాళ్ళు స్కామ్ చేసి ఏదైతే మమ్మల్ని ఆ డబ్బు కట్టాలని చెప్పేసి మాకు నోటీసులు ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే మహిళలు అయితే వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి ఉంది.
ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావుని కలవడంతో ఆయన ముందు ఏదైతే పోలీసులకి మీరు ఫిర్యాదు చేయండి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరుపుతామని చెప్పేసి ఆయన అయితే తెలిపారని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ నరసింహతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, కలెక్టరేట్ నుంచి.